ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘాలలో కూడి చేరి మరి దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు కనుక అందులో భాగంగా మనం కూడా ఈ దినము మన స్థానిక సంఘంలో మరి ఆధారంగా చేరి వచ్చిన మనమందరం కూడా ఆరాధనలో మరి కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకొని ముందుకు సాగుదాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము. ఈ దినము ప్రత్యేకమైన దినములో మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము అనేటువంటి లేఖనాలను ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తుంటున్నాం. మరి మృతులలో నుండి లేచినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. అందుకే ఆ లేఖనాలు రాయబడినది. చరిత్ర గ్రంథాల్లో ఎక్కడ చూసినా కూడా మనం ఈ యొక్క లేఖనాన్ని చూడలేం. ఒక పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఈ లేఖనాన్ని మనం చూడగలం. ఎందుకంటే ఆయన దేవుడు కనుకనే, దేవాది దేవుడు సర్వ సృష్టిని కూడా మరి 7 దినాల్లో 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు. అంటే 6 దినాల్లో మనిషికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట చేత కలగజేశాడు. మరి మానవుని మాత్రము ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంతో మనుషులను సృష్టించాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట చేత కలిగినవి. దానికి ఆదాము పేర్లు పెట్టారు. కానీ మనిషిని కూడా ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే దేవాది దేవుడు తన స్వరూపంలో ఉన్నటువంటి ఆయన మనల్ని చేయాలనుకొని తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. మరి మనల్ని సృష్టించినటువంటి మనము ఏ విధంగా ఉన్నామంటే, యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే ఇక్కడ 1వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తన స్వరూపంతో చేసినటువంటి మనుషులమైనటువంటి మనము మరి ఆయన సర్వ సృష్టియు కూడా ఆయనను పూజిస్తుంది, దేవుని ఆరాధిస్తున్నాయి. కానీ ఆయన స్వరూపంలో చేసినటువంటి మనము ఏ విధంగా ఉన్నామంటే ఇక్కడ చూసినట్టయితే, నేను పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి తిరగబడినప్పుడు మరి దేవుడు ఈ తిరగబడినటువంటి మానవుడు మరి ఈ లోకంలో జీవించిన కాలంలో మరి వారి యొక్క ప్రవర్తన గురించి చూసినప్పుడు మరి ఈ లోకం విడిచిపోతే మరి మనం చూసినట్టయితే ఆ పరలోకంలో చేరాలంటే దేవుడే మన కోసం తగ్గించుకున్నాడు. దేవుని స్వరూపాన్ని భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్తలో చూసినట్టయితే వారి యొక్క పుట్టుకను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనావిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేక కాపును ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచునలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవాది దేవునికి ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత పేర్లు పెడతారు. కానీ ఇక్కడ దేవాది దేవునికి మరి పుట్టకముందే మరి ఇక్కడ పేరు కూడా నిర్ణయించారు. మరి ఇదే యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే 9వ అధ్యాయంలో ఇక్కడ కూడా మరి కొన్ని పేర్లు మనం చూడగలం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టుదు. మనం చూస్తున్నాం, ఈ యొక్క క్రొత్త నిబంధన రాయకముందే ప్రవక్తలు మనం ఇక్కడ యెషయా గ్రంథంలో చూసినట్టుగా మరి ఇన్ని పేర్లు ఆయనకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మన యొక్క పాప భారం కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. అందుకే ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన 33 సంవత్సరంలో ఆయన యొక్క పుట్టుక పరిశుద్ధత, ఆయన జీవించిన కాలంలో కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎటువంటి లోపము లేనటువంటి వ్యక్తిగా, దేవునిగా జీవించాడు. అందుకే ఆ యొక్క న్యాయపీఠం ఎదుట మరి యేసుక్రీస్తు ప్రభువును నిలబెట్టినప్పుడు పిలాతు కూడా మరి ఆ యొక్క న్యాయపీఠం ఎదుట ఈయనలో ఏ తప్పిదం కూడా నాకు కనబడలేదని అక్కడ ప్రజలతో మరి ఆయన మాట్లాడుతున్న సమయంలో మరి అక్కడ ఆ యొక్క సమయంలో మరి పిలాతు భార్య కూడా తనకు ఒక్కొక్క వర్తమానం పంపిస్తుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనేటువంటి వర్తమానం ఒక చీటి ద్వారా సైనికులకు ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుకనే ఆయన ఆ విధంగా జీవించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎన్నో అద్భుత సూచక క్రియలు చేశాడు. కానీ అవన్నీ ప్రజలు చూడలేదా? చూశారు. చూసినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి సమాజం ఈయన దేవుడిగా ఇచ్చించుకుంటున్నాడు కనుక ఆ విధంగా ఈయన ఉండకూడదని దేవుని మీదనే అనేకమైన నేరాలు మోపుతున్నారు. కానీ వారి యొక్క మనసు కూడా తెలుసు. కానీ అపవాది ఆ యొక్క ప్రజల్లో ఈయనను ఎట్లయినా కానీ సిలువకు అప్పగించాలి. ఆయన జీవించినటువంటి 33 సంవత్సరంలో కూడా 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్తకి బయలుదేరాడు. మరి ఆ యొక్క 30 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా తప్పిం చేసినట్టుగా మనం లేఖనాలు చూడలేం. ఎందుకంటే ఆయన దేవాది దేవుడిగా ఉండి కూడా ఎన్నో అద్భుత సూచక్రియలు చేశాడు. చివరికి చనిపోయిన వారు సహితం కూడా తిరిగి లేపినటువంటి దేవుడు. మనము చూసినట్టయితే మరి ఆ యొక్క సువార్తలో కూడా అనేక రోగాలను స్వస్థపరిచాడు. చనిపోయిన వారు సైతం లేపాడు. లాజర్ను కూడా లేపాడు. ఇవన్నీ కూడా ఆనాటి ప్రజలు చూడలేదంటే చూశారు. కానీ అవన్నీ కూడా వారు ఒప్పుకోవడం లేదు. ఈయనను ఏ విధంగా అప్పగించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదిగే కొద్దల్లా ఆయనను అనగదొక్కాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అక్కడ కూడా దేవుని ఎంతసేపు ఉన్న ఈయనను పైకి హెచ్చించరాదు, తగ్గించాలా అనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు మోపినా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు ఆల్రెడీగా పరలోకంలో 24 పెద్దల చేత నిత్యము దేవతల చేత స్తుతింపబడిన దేవాది దేవుడు మన కోసమే తన స్వరూపాన్ని వదులుకొని భూలోకానికి వచ్చి ఆడే తగ్గించుకున్నాడు. మరలా ఈ లోకంలో ప్రజల ఎదుట కూడా తగ్గించుకున్నాడు. అందుకే ఆ యొక్క న్యాయపీఠం ఎదుట కూడా ఆయన ఏమి కూడా మాట్లాడలేదు. కొట్టువారికి ఆయన వీపుని అప్పగించాడు. ఉమ్మివేయ వారికి అవమానపరిచే వరకు తన ముఖం దాచుకోలేదు. ఆ యొక్క యెరూషలేము వీధుల వెంట విడిచబడ్డాడు. ఆయనను కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మౌనము మనని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కనుక ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు కనుకనే మౌనిగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో దేవాది దేవుడు మనలాగనే శరీరం మాంసంలో ఏ విధంగా అయితే మనం ఉన్నామో ఆ విధంగా ఉన్నాడు. ఒక శరీరాన్ని అమర్చుకొని మనకు ఒక శరీరంకి ఒక దెబ్బ తగిలినప్పుడు ఏ విధంగా అయితే మనం నొప్పి తగులుతుందో దేవునికి కూడా ఆ విధంగా నొప్పి బాధ ఉంది. కానీ అవన్నీ కూడా ఆయన భరించాడు. మానవ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా అవన్నీ కూడా భరించాడు. కనుక ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మరి ఈ యొక్క పుట్టుక విషయంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ ఆడికి కూడా మరి యోసేపుకు ఒక అనుమానం అనేది ప్రేరేపించినది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె గర్భవతి అనేది పరిశుద్ధాత్మ వలన అన్నటువంటి లేఖనం మనం చూడగలం. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలకు వారి పాపం నుండి ఆయననే రక్షించడానికి ఆయనకి యేసు అని పేరు పెట్టబడిన ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి పూజించడానికి కూడా మరి ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో
రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. అంతేకాదు, ఈయన పుట్టుకతోనే పూజనీయుడు. మరి పుట్టినప్పుడే మరి పూజించడానికి ఈ లోకంలో ఎవరన్నా పూజించారా? ఒకవేళ జీవించినటువంటి కాలంలో వారు చేసిన అద్భుతాలు, మాయ, గారడీ విద్య వలన ప్రజలు ఆకర్షితులై వాళ్ళని పూజించారు. కానీ మన దేవుడు అట్లా కాదు. వచ్చిందే పరిశుద్ధాత్మూలంగా జీవించాడు. ఆయన పుట్టక మునిపే తూర్పు దేశ జ్ఞానులు కూడా మరి పుట్టిన తర్వాత ఆ యొక్క దేశం నుంచి పూజించడానికి వచ్చారు. అంటే పసిపిల్లగా ఉన్నప్పుడే ఆయన పూజించడానికి వచ్చారు. మరి ఇటువంటి ధన్యత మరి ఎవరికైనా ఉందంటే ఒక దేవునికి మాత్రమే ఉన్నది. ఆ దేవుడే నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని మనం చూడగలం. అందుకే ఇక్కడ హేరోదు కూడా అనుకుంటున్నాడు, నేను రాజుగా ఉన్నాను, మరి నేను తప్ప మరి ఎవరిని పూజించడానికి వచ్చారనేటువంటి అసూయ ఆయనలో కూడా కలిగినది. ఇక్కడ కింద లెక్కన చూసినప్పుడైతే, మీరు పూజించడానికి వెళ్తున్నారు, మరి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వర్తమానాన్ని నాకు కూడా పంపండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానన్నటువంటి మాట కింద లేఖనాల్లో మనం చూడగలం. ఎందుకంటే ఆ విషయాన్ని హేరోదు రాజు తెలుసుకున్నప్పుడు మరి ఆ పసిబాలుడు యేసుక్రీస్తు ప్రభువును సంహరించాలని ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపు. కానీ ఇక్కడ పైన ఏమని చెప్తున్నారంటే, మీరు వెళ్తున్నారు, మరి తూర్పు దేశ జ్ఞానులు, మీరు వెళ్ళి పూజించండి, తర్వాత ఈ యొక్క వర్తమానాన్ని మాకు కూడా తెలియజేయని అన్నటువంటి మాట్లాడగా మనం చూడగలం. ఎందుకంటే అదే మరి అసూయ అనేది అదే. రాజుగా నేను ఉన్నాను, నాకన్నా పైగా రాజుగా ఎవరు వస్తున్నారు, ఒకవేళ ఆ పసిపిల్లలను సంపవరిస్తే నేనే కదా అనే ఉద్దేశం ఆయన హృదయంలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మరి 10వ వచనంలో 2వ అధ్యాయం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భర్తలే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పుకొని బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక మనం చూస్తున్నాం, వారు అంత దూరం నుంచి వచ్చి మరి ఆయనకి ఏమేమి ఇచ్చారంట? బంగారము, సాంబ్రాణి, బోలము కానుకగా ఇచ్చి, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవదూత చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూస్తున్నాం, ఆ యొక్క దూత కూడా మీరు ఆ మార్గాన వెళ్ళొద్దు, వేరే మార్గాన వెళ్ళని మరి తెలియజేసినప్పుడు వారు వేరే మార్గాన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడైతే తూర్పు దేశ జ్ఞానులు పూజించారు. లూకా సువార్తలను కూడా చూద్దాం. 2వ అధ్యాయము 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక రాజ్య సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాం, రాత్రి కాలంలో మరి గొర్రెల కాపరులు పొలంలో మందను కాచుకున్నటువంటి సమయంలో వారి చుట్టూ మరి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు మరి వెలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటుంది? ప్రభుదూత వారి దగ్గరకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మహా సంతోషకరమైన సువర్తమానని ఆ యొక్క దూత ఆ యొక్క గొర్రెల కాపరులతో తీసుకొచ్చినప్పుడు చూస్తున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని అక్కడ వారితో మాట్లాడుతున్నగా దేవదూత మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మహా సంతోషకరమైన వర్తమానాన్ని వారు తీసుకొచ్చారు. మానవుడు పుట్టుకతోనే పాపపు ఆలోచనల చేత, పాపపు క్రియల చేత నింపబడి సృష్టికర్త దేవుని మర్చిపోతున్నాడు కనుక ఆ యొక్క దేవదూత కూడా సంతోషకరమైన వర్తమానాన్ని తీసుకొచ్చింది. ఆ యొక్క వర్తమానాన్ని విన్నప్పుడు వారు కూడా మరి వెళ్ళి పూజించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కింద 20వ వచనం మనం చూసుకుందాం.
అంతటా ఆ గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అందుకు దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఆ యొక్క వర్తమానాన్ని విన్నప్పుడు వారు కూడా మరి దేవుని మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. మరి ఈ ఉదయకాల సమయంన ఆరాధనలో చేరినటువంటి మనము కూడా ఆయనను స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చి ఉండగా మనం కూడా మరి ఏ విధమైనటువంటి స్తుతి యాగము ఆయనకు చెల్లించాలి. మరి ప్రకటన గ్రంథంలో 24 పెద్దల గురించి చూసుకుందాం. 4వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములో జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందునర్హులని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. మరి ఆ యొక్క సింహాసనం ఎదుట మరి వారు కూడా తగ్గించుకొని మరి ఆ యొక్క కిరీటములు పారవేసి మరి దేవుని పూజినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర దేవాది దేవుడు. ఆ యొక్క జీవులు కీర్తించేటువంటి సమయంలో మరి వీరు కూడా సాగిలపడి తమ యొక్క కిరీటములు ఆ యొక్క సింహాసనం మీదట పారవేసినట్టుగా మనం పారవేసి మరి పూజించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా ఆయనని పూజించడానికి వచ్చినటువంటి ఏ హృదయం కలిగి మనం పూజించడానికి వచ్చాం. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. ఆ విధమైన ఆరాధన ఆయనకు ఇష్టం లేదు. మనం ఆయన సన్నిధిలో గడిపినటువంటి సమయంలో మన యొక్క హృదయ తలంపులన్నీ కూడా మరి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమైనం. అదేవిధంగా ఇక్కడ పిలుపుల రాసిన పత్రిక మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టి కూడా భాగ్యం ఎంచుకునేది కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుడుబడి తన్ను తాను తగ్గించుకునేను. అందుచేత పరలోకముందున్నట్టు వారిలో కానీ భూమి మీద ఉన్నటువంటి వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనను అనుగ్రహించెను. మరి ఉదయకాల సమయంన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన కోసమై మరి ఏ విధంగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తగ్గించుకొని ఆయన ఎదుట మోకాళ్ళలో వయసును బట్టి కొంతమందికి మోకాలు వంగకపోవచ్చు, కానీ మోకాలు వంచగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఎదుట మోకాళ్ళ ప్రార్థన ఎంతో శ్రేష్టము. మన యొక్క నిజ జీవితంలో మరి శరీరం సహకరించకపోతే అది వేరే సంగతి, కానీ శరీరం సహకరించినప్పుడు మరి కంపల్సరీగా, ఎందుకంటే దేవునికి ఇష్టమైనది మోకాళ్ళ ప్రార్థన, సాగిలపడి నమస్కరించాలి. అందుకే ఇక్కడ యేషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 53వ అధ్యాయము ఎంతగా తగ్గించుకున్నాడంటే మన దేవాది దేవుడు 7వ వచనం 53 7వ వచనంలో అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడను, అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించమనే గొర్రె మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మరి గొర్రె పిల్ల మరి బొచ్చు కత్తిరించే సమయంలో మరి వాడు ఆ యొక్క బొచ్చు కత్తిరించే సమయంలో వాడు ఆ యొక్క గొర్రె పిల్లని ఏ విధంగా అయితే కాళ్ళ కింద వేసుకొని వాడు బొచ్చు కత్తిస్తాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవాది దేవుడు
మన కోసం కూడా ఎంతగా తగ్గించుకున్నటువంటి లేఖనం మనం ఈ యొక్క లేఖనం ద్వారా చూడగలం. ఒకనొకసారి నేను నరులను కానీ పురుగుని అంటాడు, మరంగా తగ్గించుకున్నాడు. ఇక్కడ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మరి కత్తిరించమంటే ఆ కాళ్ళ కింద వేసుకుని వారికి ఆ బొచ్చు కత్తిరించే సమయంలో మరి ఆ యొక్క గొర్రె ఏ విధంగా అయితే తనకలాడుతుందో, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క కలువరి సిలువలో మన కోసమే ఎంతగానో శ్రమ పొందేవాడాడు. ఆ యొక్క కొరడా దెబ్బలు తిప్పినప్పుడు శరీరం అంతా కూడా ఆ యొక్క ఉక్కులకు వచ్చినప్పుడు ఎంతగా బాధ పొందుతాడు. ఆయనను కూడా ఆయన నోరు తెరవలేదు. అంతేకాదు ఆ కలువరి సిలువలో మరి ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆయన మన కోసమే తన తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో ఎరగరు, వీరిని క్షమించు అనేటువంటి తగ్గింపును కూడా మనం అక్కడ చూడగలం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారం మనమందరం కూడా ఏ విధంగా అయితే తూర్పు దేశ జ్ఞానులు పూజించారో, అదేవిధంగా గొర్రెల కాపరులు పూజించారో, అదేవిధంగా 24 పెద్దలు కూడా తమ యొక్క విలువైనటువంటి సువర్ణ కిరీటంలో ఆ యొక్క సింహాసనం మీద పారవేసి ఏ విధంగా అయితే పూజించారో, మనం కూడా మన యొక్క మందిరానికి వచ్చినప్పుడు తగ్గింపు స్వభావం కలిగి మన యొక్క మాదిరిగా ఉన్నటువంటి ఆయన యొక్క శరీరం, రొట్టె పాత్ర మన యొద్ద ఉన్నది, రక్తానికి సూచనగా రసపాత్ర మన యొద్ద ఉన్నది. ఆ పాత్రలో పాలు పొందిన సమయంలో మన యొక్క హృదయ పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ యొక్క పాత్రలో పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.